పేరంటే ఒక శబ్దం కాదు, ఒక గుర్తు కాదు, ఒక ఐడెంటిటీ. నా కొడుకు పుట్టిన తర్వాత వాడికి పేరు పెట్టడం అంటే చిన్న విషయం కాదనిపించింది. ఆ పేరు వాడి జీవితానికి, వాడి స్వభావానికి, వాడి దారికి ఒక పరమార్థం కావాలనిపించింది. అందుకే ఆ పేరు కోసం చాలా వెతికాం, చాలా గ్రంథాలు చదివాం, చాలా అర్థాల్ని ఆలోచించాం. కానీ ఏదీ కూడా మనసుకి పూర్తిగా హత్తుకోలేదు. అప్పుడు కళ్ళు మూసుకుని ఒక ప్రార్థన చేశాం. నా కొడుకుకి జీవితంలో వెలుగునిచ్చే ఒక పేరు ప్రసాదించు స్వామి అని. ఆ ప్రార్థన వినాయకుడి వరకు చేరింది. ఆయన వేదాలు చూశారు, పురాణాలు చదివారు, ఉపనిషత్తులు వెతికారు. అలా వెతుకుతూ ఉండగా విష్ణు సహస్రనామం ఆయనకు తారసపడింది. ఆ విష్ణు సహస్రనామంలో 40వ శ్లోకం ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర అనే శ్లోకం ఆయన్ని ఆకర్షించింది. ఒక శబ్దం నచ్చింది, కానీ ఇంకా చదివారు. అప్పుడు అదే విష్ణు సహస్రనామంలో న్యాసంలో కూడా అదే శబ్దం మళ్ళీ కనిపించింది. దేవకీ నందన సృష్టేతి శక్తి ఉద్భవ క్షోభణో దేవ ఇతి పరమో మంత్ర. రెండిటిలోనూ ఒకటే శబ్దం. సృష్టికి మూలమైన ఆ పరమేశ్వరుడికి, జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒకటే శబ్దం. కానీ ఆ పేరెందుకో పూర్తి కాలేదనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది మా తాతగారి పేరు శ్రీరామమూర్తి. ఆ పేరులో ఉన్న రామరక్ష కూడా ఆ శబ్దానికి తోడు కావాలనిపించింది. అలా ఒక పేరును నిర్ణయించి ఆ విఘ్నేశ్వరుడు తన ఆశీర్వాదంతో మా ధ్యానంలోకి పంపించారు. వాడి పేరు ఆలపాటి ఉద్భవరాం.